గిరిజన ప్రాంతాల్లో ఇరిగేషన్ కోసం ఇందిరా సోలార్ గిరి వికాసం పథకాన్ని చేపట్టినట్టు తెలిపారు మంత్రి సీతక్క. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం సహాయం అందించాలని కోరారు. హైదరాబాద్ తాజ్ డెక్కన్లో ధర్తీ ఆబా జనజాతీయ గ్రామీణ ఉత్కర్ష అభియాన్పై సౌత్ ఈస్ట్ రాష్ట్రాల వర్క్షాప్ జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ అధికారులు, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల ఆఫీసర్స్ పాల్గొన్నారు. ఆదివాసీ గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో ఎదురవుతున్న సవాళ్లు, పరిష్కార మార్గాలు, శాఖల మధ్య సమన్వయంపై చర్చించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనుల స్థితిగతులు మార్చేలా ప్రభుత్వ పథకాలు ఉండాలన్నారు మంత్రి సీతక్క. మైదాన ప్రాంతాల వారికి సౌకర్యాలు లభిస్తున్నా ఏజెన్సీలోని గిరిజనులు అనేక సమస్యలు ఎదుర్కొంటారని అన్నారు. హైదరాబాద్ తాజ్ డెక్కన్లో పీఎం జన్మన్ అండ్ ధర్తీ ఆబా జనజాతీయ గ్రామీణ ఉత్కర్ష అభియాన్పై సౌత్ ఈస్ట్ రాష్ట్రాల వర్క్షాప్ ను ప్రారంభించారు సీతక్క. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొని ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో ఎదురవుతున్న సవాళ్లపై చర్చించారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ పథకం మంచిదన్నారు మంత్రి సీతక్క. అయితే ఆదివాసీలకు ఈ పథకంతో లబ్ధి జరిగినప్పుడే సత్ఫలితాలు వస్తాయని అన్నారు. రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయని, అక్కడి గిరిజనులు అనేక సమస్యలు ఎదుర్కొంటారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు సీతక్క. పిఎం జుగా ప్రోగ్రామ్ను ఇక్కడ దాని మీద ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం పాజిటివ్ ఉంది అనేది సెమినార్ పెట్టుకోవడం జరిగింది. సో దీంట్లో ఈరోజు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా ఈ 5 స్టేట్స్ పార్టిసిపేట్ చేయడం, ఆల్ స్టేట్స్ ట్రైబల్ సెక్రటరీస్, అదేవిధంగా సెంట్రల్ ట్రైబల్ అఫైర్స్ సెక్రటరీ గారు కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషము. ముఖ్యంగా మనకు సెంట్రల్ నుంచి ట్రైబల్ ఏరియాలో కొన్ని స్కీమ్స్ శాంక్షన్ అయినప్పటికీ కూడా మరి ఫారెస్ట్తో ఎదురయ్యేటువంటి ప్రాబ్లమ్స్తో అవి గ్రౌండింగ్ కావడం లేదు. ఆ వర్క్స్ కంప్లీట్ కాక ఇంకా సొసైటీకి ఐసోలేషన్లో ట్రైబల్స్ జీవిస్తున్నటువంటి గూడాలు కానీ, తండలు కానీ, పల్లెలు కానీ ఉన్నాయి. సో వాటిని కూడా మన ప్రాంతంలో ఎదురైతుడికి మనము తెలియజేయడం జరిగింది. అడవుల్ని కాపాడిన ఆదివాసీలు ఇప్పటికీ కబ్జా చేసిన వారిగానే ప్రభుత్వాలు గుర్తిస్తాయని అన్నారు మంత్రి సీతక్క. ట్రైబల్ స్కూల్తో పాటు మిగిలిన విద్యా సంస్థలకు 248 కోట్లు కేటాయించాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు సీతక్క. గిరిజన ప్రాంతాల్లో ఇరిగేషన్ కోసం ఇందిరా సోలార్ గిరి వికాసం పథకాన్ని తీసుకొచ్చామని, దీనికోసం కేంద్రం సహాయం చేయాలన్నారు మంత్రి సీతక్క. కొన్ని ట్రైబల్ ఏరియాల్లో పీవీటీజీల కోసం ప్రత్యేకంగా ఇల్లులు కానీ, రోడ్స్ ఫెసిలిటీస్ కానీ, స్కూల్స్ కానీ, అదేవిధంగా పిఎం జుగా కింద మరి అంగన్వాడీ సెంటర్స్ కానీ, హౌసింగ్, ఇవన్నీ కూడా రివ్యూ చేసుకొని ఇంకా కొంత సపోర్ట్ సెంట్రల్ నుంచి కూడా వచ్చే విధంగా ఈ యొక్క సమావేశాన్ని మరి ఉపయోగించుకోవడం జరుగుతుంది. వారు మన తెలంగాణను సెంటర్గా ఏర్పాటు చేసుకొని ఈ యొక్క సెమినార్ కండక్ట్ చేస్తున్నందుకు మా సెంట్రల్ ట్రైబల్ అఫైర్స్ సెక్రటరీ గారికి స్పెషల్ థ్యాంక్స్ సార్. మరి అదేవిధంగా 5 స్టేట్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. నా ఆవేదన అంతా ఒకటే, శాంక్షన్ అవుతుంది బట్ గ్రౌండింగ్ అవుతలేదు. గ్రౌండింగ్ కాకపోవడానికి అక్కడ కొన్ని ఫారెస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకని ఇప్పటికి కూడా రోడ్స్ చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఒక హాస్పిటల్ కట్టుకోలేని పరిస్థితి వస్తుంది, ఒక హాస్టల్ నిర్మించుకోలేని పరిస్థితి వస్తుంది. ఇవి కొత్తవి కాదు, పాత ఓల్డ్ సెంచరీస్ నుంచి అక్కడ ట్రైబల్స్ జీవిస్తున్నారు. అలాంటి విలేజ్లో యాక్సెస్ ఉండాలి అనేది వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ట్రైబల్ సంక్షేమ పథకాలపై రాష్ట్రాలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. సెంట్రల్ ట్రైబల్ వెల్ఫేర్ అడిషనల్ సెక్రటరీ మనీష్ ఠాకూర్ ట్రైబల్ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నామన్నారు. దీంతో రాష్ట్రాల్లోని ఆదివాసీలు, గిరిజనులకు మేలు జరుగుతుందన్నారు మనీష్ ఠాకూర్. तो आज का जो कार्यक्रम है, हम लोग भारत सरकार से आए हैं और 5 स्टेट से भी लोग आए हैं. यहाँ पर सब लोग एकत्रित हुए हैं. क्या इश्यूज़ हैं, क्या समस्याएं हैं, सभी समझने के लिए अलग अलग राज्यों की अलग अलग समस्याएं हैं और फीडबैक लेकर के हम लोग किस तरह से काम कर रहे हैं, उस पर क्या सुधार कर सकते हैं, वो मेन हमारा उद्देश्य है. हमारा एक तरफ से कोई इंस्ट्रक्शन देना या डायरेक्शन देना हमारा उद्देश्य नहीं है. हमारा ये उद्देश्य है कि हम सब एक साथ बातचीत करके कैसे एक दूसरे से सीख सकते हैं और कैसे स्कीम्स को सुधार सकते हैं, ये हमारा उद्देश्य है. ఆదివాసీ గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో ఎదురవుతున్న సవాళ్లు, పరిష్కార మార్గాలు, శాఖల మధ్య సమన్వయంపై చర్చించారు అధికారులు.